హోలీ 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 రంగుల రంగోలీ హోలీ 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 రంగుల రంగోలీ రంగినేల రంగే మారాలి. ఎరా మహేష్, ఏంటి కళ్ళు ఎర్రగా ఉన్నాయి? నా గురించి నీకు తెలియదే ఉందరా, రోజుకు 4 సినిమాలు. గంట గ్యాప్ ఇవ్వచ్చు కదరా, అన్ని ఒకేసారి చూడటం ఎందుకు? నీకు చెప్పడం మర్చిపోయినరా, లాస్ట్ టైం సలార్ సినిమాలో రాజమన్నారు క్యారెక్టర్ అడిగారు తెలుసా నన్ను. నువ్వు వెళ్ళి రాజమన్నారు అన్నావంట, వాళ్ళు నిన్ను బయటకి అన్నారంట కదా. క్యారవన్ దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఒక పొట్టోడు వెనకాల పెరిగెట్టుకుంటూ వచ్చి మమ్మ మహేష అన్నాడు. మమ్మ మహేష్ అన్నాడా? కలిసి మమ్మ అని ఆపుంటాడు. అన్నా ఏమేంద్రా? నేను ఈ మధ్య 90s తీశాను కదా, మంచి పేరే వచ్చింది కదా. మరి ఏంటన్నా కాఫీ ఇవ్వట్లేరు, కార్ పెట్టట్లేదు, రూమ్ ఇవ్వట్లేదు. ఒకసారి నువ్వు అడుగు. ఆ సైడే ఉంది గొడుగు, అది దిగుద్దు ఒక అడుగు, అది దిగుద్దు ఒక అడుగు. ఎందుకు ఇలా అయిపోయావు డల్గా? నేను ఒకటి కోల్పోయాను, అందుకనే ఈ మధ్య మీద చేతులు వేసేస్తున్నావు. ఎరా సుదర్శన్, నిన్న గర్ల్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్ళావంట, అంతా ఓకేనా? అసలు ఏం లేదన్నా, నా గర్ల్ ఫ్రెండ్ కి ఇక్కడ కోతి కొరికిందన్నా, అందుకే చాలా బాధగా ఉన్నా. అసలు నువ్వెందుకన్నా అంత బాధలో ఉన్నావు? నీ గర్ల్ ఫ్రెండ్ కోతి కొరికిందని నువ్వు బాధపడుతున్నావు, నన్ను కోతి అన్నందుకు నేను బాధపడుతున్నావు. అంటే ఎస్. ఇదేంటి టెన్షన్ గా ఉన్నాడు, ఏమైందిరా? హోలీ అని కొట్టానన్నా, మరి ఇదేదో వచ్చిందని బాగుందన్నా. హోలీ స్పెల్లింగ్ ఏంటి? HOLY. నువ్వేం కొట్టావు? HOLE. అయినా అన్న దేవుడు లేడన్నా, ఎంత పెళ్ళి అవదన్నా. దేవుడు ఉన్నాడు కాబట్టి నీకు పెళ్ళి అవ్వట్లేదురా. అదే పెళ్ళి అయింది అనుకో, కిచెన్ నిండా వంటలు ఉంటాయి కానీ నువ్వే ఉండాలి, బీరువా నిండా బట్టలు ఉంటాయి కానీ నువ్వే ఉతకాలి. పెళ్ళి అయితే వైఫ్ ఉంటది కానీ లైఫ్ ఉండదురా, గుర్తుపెట్టుకో. రే నీళ్ళు ఏదో ఉందరా. నువ్వెప్పుడు చూస్తున్నావు అన్నా? నెక్స్ట్ మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం కలిసి. నీకే ఒక ప్రాజెక్ట్ లేదు, నాకేం ప్రాజెక్ట్ చెప్తావు అన్నా? రే సద్దాం, చేతిలో దుమ్మేంట్రా? డైరెక్టర్ పట్టుకొని 20 ఎపిసోడ్ లో దుమ్ము లేపాలన్నాడు, అందుకే లేపా. అరే సద్దాం, హోలీ కలర్ఫుల్ అంటారు, అసలు కలర్ఫుల్ అంటే ఏందిరా? కలర్ పట్టుకొని ఫుల్ తాగడమే. సరే ఇవన్నీ ఆపండి, నేను శ్రీదేవి రావడం ఎలా అనిపిస్తుంది? ఖాళీగా ఉన్నారని పిలిచారనిపిస్తుంది. హోలీ పండుగ కదా, నేను కూడా అమ్మాయిలకు రంగేస్తా. మా నాన్నగా తెలిసిందంటే నిన్ను రంగేస్తాడు. వీళ్ళ ముగ్గురు గురించి ఆడియన్స్ కి చెప్పాలి. కుమార్ గూగుల్లో ఎతుకుతుంటాడు, పండు ఆ వెతికే గూగుల్లో ఈడే ఉంటాడు, అభి ఆ గూగుల్ వీడే. మొత్తం అబ్బాయిలా తెచ్చారు ఇక్కడ, నేను అసలు ఉండాలనిపించట్లేదు, అమ్మాయిలు ఉన్న స్పాట్కి వెళ్ళిపోతాను. రే ఈ రోజు నువ్వు ఎవరిని కెలకడానికి వీల్లేదు, నిన్న ఆపడానికి 6 నేసుకొచ్చా. అరుగు నేసుకొచ్చావా? 150 ఎపిసోడ్లు, 600కు పైగా అమ్మాయిలు, 60కి పైగా ఆంటీలు, అలాంటిది 6 నేసుకొచ్చి నా కరువునే భయపెడదాం అనుకున్నారా? ఎలా అనుకున్నారా మీరు? ఇప్పటి వరకు ఎపిసోడ్ ఒక లెక్క, ఈ రోజు ఎపిసోడ్ ఒక లెక్క, కరువు వచ్చాడు. ఈ తన్నగానే ఒక ఎలివేషన్ సాంగ్ రావాలి కదా. రాశానన్నా నీకోసం. రాసావా? రాశా. అడుగు మోపిన నిన్ను చూసి అదిరే ప్రతివాడు, నువ్వు ఇల్లు దాటి బయటికొస్తే బెదిరే ఆడాలు. ఆంటీలను వాటేస్తావు, అమ్మాయిలను కాటేస్తావు, తేడాలను తెగ వాడేస్తావు. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు, పులిహోర కలిపేస్తావు, దొరికింది దోచేస్తావు, నీ కరువుకు సాటి రారెవరు. కొత్త అమ్మాయి వచ్చిందా కసిగసిగా చూస్తావు, నీ కరువు తగలయ్యా. నీ కంట్లో కామాన్ని కారేది చూశాడా, కొడతాడేమి అయ్యా. పులిహోర కలిపేస్తావు, దొరికింది దోచేస్తావు, నీ కరువుకు సాటి రారెవరు. ఎలా ఉందన్నా? ఎవడరా నువ్వు ఎలివేషన్ ఇవ్వమంటే ఏంట్రా, నన్ను ఎలిమినేషన్ చేసేలా పాడతావు? ఎలాగూ వచ్చాం కాబట్టి అందరం కలిసి హోలీ ఆడదాం. రంగులు తెచ్చారా? రంగులు ఎక్కడ లేవు, ఒక షాప్ లో ఉన్నాయి, మిమ్మల్ని అందరం తీసుకెళ్తాను పదండి. అవునా? పదండి అయితే అందరం ఆ షాప్ దగ్గరికి వెళ్దాం.
ఎరా పండు ఏదో షాప్ అన్నావు ఏది ఇగో ఇగో రండిరా. ఈయన కార్స్ అమ్ముతా ఉంటాడు. ఈయన కలర్సా? కార్స్ ఈయన దగ్గర ఉంటాయి. కలర్స్ అంటే నేను అదే నాకు డౌట్. ఈ వయసులో కలర్ ఉంటది కానీ కలర్స్ ఉంటాయి ఆయన దగ్గర. ఇంకేంటండి, మేము రాకముందు ఏదో డాన్స్ చేసినట్టున్నారు. అది డాన్సా? అది వేయడానికే నానా కష్టాలు పడ్డారు. మీకు తెలిసిపోయిందా? అదే నేను చూసి చాలా రోజులైందయ్యా. మిమ్మల్ని చూసి కూడా చాలా రోజులు అయిందండి. చెప్పండి ఆడియన్స్ కి మీరే అని మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. అవును, అన్నట్టు మర్చిపోయాను. నిన్ను ఈ మధ్య ఎక్కడో చూసానే. ఎక్కడండి? కొంపతీసా మనుకొండ 4వ సందులోనా? కాదు, అక్కడ మనకు అప్పులు ఉన్నాయి. అక్కడ అది కాదు. కూకట్పల్లి 2వ సందులోనా? అబ్బాయి అక్కడ ఒక రౌడీ ఉన్నాడు. నేను అక్కడ కాదే. మరి ఎక్కడ? ఒక హోటల్లో నుంచి గొప్ప బయటికి వెళ్ళిపోతున్నావు తినేసి. ఓ, తిన్నాక చూసారా? అవును. తినేటప్పుడు చూసారేమో అని భయపడ్డా. భలేవాడు, తినేటప్పుడు చూస్తే నేను వచ్చి తినేసి బిల్లుని కట్టించరా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? మీ దగ్గర రంగులు ఉంటాయని తెలిసింది. మా కుర్రాళ్ళందరం రంగుల కోసమే వచ్చాం. నాకెందుకో మాకంటే ఈ రోజు మీరే ఎక్కువ రంగులు తినేలా ఉన్నారు. డైరెక్టర్ చేత మీరు ఒకసారి ఆ రంగులు తెప్పిస్తే మేము కొనుక్కుంటాం. 7 రంగులు ఉన్నాయి. 7 రంగులు కలిపితే వచ్చే తెలుపు రంగుతో సహా. రంగులు రండమ్మా. ఏంటండి మొత్తం మన రంగులేనా? అయ్య బాబాయ్, ఒరిజినల్ మందేనండి. అవునా? ఈ ముసుగులు తీరా? తీండమ్మా. మూసేయ్. అమ్మా, నువ్వు వేసుకొచ్చింది కాదే, హోలీకి వేసే రంగు తీసుకురావాలి. ఏంటి అసలు ఇది? ఏంటి ఆ పట్టుకోవటం? ఏదో ఒంగోలు నుంచి వైజాగ్ వెళ్ళే ట్రైన్ లో జాంపల్ అమ్మేదానిలాగా. రంగుల బిజినెస్ ఏనమ్మా? మన దగ్గర ఇంకేమైనా బిజినెస్ ఉందా? మాకు చేపల బిజినెస్ కూడా ఉంది. అవును, నాకు చిన్న సలహా కావాలి. ఏంటది? ఎప్పటి నుంచో పెంచుతున్నాను చేపల్ని. ఆ చెరువు తరుగుతుందే తప్ప పెరగట్లేదు. అవునా? ఈ రోజు ఉదయం తిన్నా చేప, మొన్న చేప ఫ్రై. పెరిగినట్టు నువ్వే తింటే ఇంక చెరువులు ఎలా పెరుగుతాయే? ఇక్కడ చెరువు తగ్గుతుంది, దీని బరువు పెరుగుతుంది. బరువు అంటే గుర్తొచ్చింది. బరువున్నా నాకు పెళ్ళవ్వాలంటే ఏం చెయ్యాలి? కరువున్న నీకు పెళ్ళి అవ్వాలంటే ఏ కరువున్నోడో తగలాలి. అయితే నువ్వు ఓకే. వచ్చేస్తా. ఇది కాదు, ఇంక రంగులు లేవా? భలేవారండి, లైన్ గా ఉన్నారుగా. నీకు పంచదార పూరీలు లేవా? నీకు మిరపకాయ బజ్జీలు లేవా? నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా? లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తే మళ్ళీ ఇంటికి రా కృష్ణ. అది ఇదేంటో చెప్పు. నలుపు. ఇది ఆరెంజ్ కదా? దాని అనట్లా, నన్ను నలుపు అంటున్నా. తెలుపు అంటే నాకు చాలా ఇష్టం అబ్బా. అది నేను ఎరుపు తెచ్చా. నేను తెచ్చా, నేను చెప్పానా? నేను అది నేను ఏం తెచ్చానో చూసావా? బ్లూ. యా, మంద ఇదేనా? అది నాకు ఒక ప్రాబ్లం ఉందా? అది ఏంటమ్మా అది? నాకు రీసెంట్ గా పెళ్లి చూపులకు ఒకడు వచ్చాడు. నన్ను రిజెక్ట్ చేశాడు. నాకేం తక్కువ చెప్పు? నాకు ఫేమ్ లేదా, నేమ్ లేదా, కార్ లేదా? ఫేమ్ ఉంది, ఫేస్ లేదు. నేమ్ ఉంది బట్ బ్యాడ్ నేమ్. కార్ ఉంది, అందులో అన్ని పుకారే. రీసెంట్ గా ఏదో విన్నాను, ఆడి మీద ఈ రంగు. అది నీకోసం గులాబీ రంగు తీసుకొచ్చాను. ఏం చేద్దాం? పూసుకుందాం. నాకు రంగు ఎందుకో, నువ్వు చాలు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మన శ్రీదేవికి కొత్త రంగు వచ్చింది. అమ్మా, మంది పసుపు ఏంట్రా అలా చెప్పా? మళ్ళీ చెప్పు. ఒకసారి వస్తుంది, అన్నిసార్లు రాదు. ఇది కడిగిపోయిందంట. ఏంట్రా? ఏమైంది? కడిగిపోయిందా? ఇదిగో ఎడం తీసుకో. నువ్వు ఇట్రా, నువ్వు నా మాటని ఇటే నుంచో. నువ్వు చాలా సేపు ఇటే ఉండు. బాగున్నానా? ఈ అమ్మాయి బాగుంది. అన్నా
షాప్ లో అయితే చాలా రంగులు ఉన్నాయి, కొనేద్దామా? మనకు కావాల్సింది ఇప్పుడు రంగులు కాదురా, ఆ రంగులతో అయితే ఒక రోజే హోలీ. అదే ఆ రంగులు పట్టుకున్న వాళ్ళని పట్టుకున్నాం అనుకో మొత్తం రోజు హోలీయే. ఇతన్ని కాకా పెట్టడం ఎలా? ఈయన కాకా పెట్టాలంటే మన శ్రీదేవికి ఈయనకి అనుబంధం ఉందన్నమాట. ఇప్పుడు వాళ్ళని పిలిచాం అనుకో సెట్ అయిపోతాడు మనోడు. అయితే శ్రీదేవిని పిలిచేద్దాం. పిలిచేద్దాం. శ్రీదేవి డ్రామా కంపెనీ రండమ్మా. నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీది కరాయిస్తం నా ప్రపంచం పొడవ మొత్తం వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం రంగదే 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 ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే రంగేయొద్దు పగడాల పెదవులకి సిగ్గు రంగే దిక్కు నా కళ్ళకి మత్తు రంగేయొద్దు నోమేని వంపులకి కొత్త రంగే దిక్కు కావేళ్ళకి రష్మి ఇందుజ గారు హ్యాపీ హోలీ. అండ్ అలాగే మా ఈటీ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. ఎవరే మమ్మల్ని ఇక్కడ పిలిచింది? హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను. మీ ఇద్దరికి హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. హ్యాపీ హోలీ. మా అందరికి ఒక రోజే హోలీ, మీ ఇద్దరికి రోజు హోలీ. ఎందుకంటే రోజు రంగేస్తారు కదా తలకి. మ్యామ్ హ్యాపీ హోలీ మ్యామ్. ఏ థ్యాంక్ యూ. చెప్పు, ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం అని కూడా చెప్పు. హలో, అసలు ఎందుకు మమ్మల్ని పిలిచారా కథ చెప్పండి. చెప్తాం రండి. అక్కడ ఉన్నాడు చూసారా ఒక అతను అటు. తెలుసు, ఎవరు? మా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎక్స్ ఓనర్. ఆయనకి 7 కూతుర్లు ఉన్నారు. మ్యాటర్ ఏంటంటే మాలో 7 వాళ్ళ 7 లవ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఆయన సైడ్ చేశారనుకో, ఆ 7 మేము సైడ్ చేస్తాం. హలో, ఎలా కనపడుతున్నా మీ కళ్ళకి? ఈ సైడ్ చేయడాలు లైన్లు వేయడాలు అవన్నీ మీరు చూసుకోండి. ఎంటర్టైన్మెంట్ అయితే మేము ఇస్తాం అంతే. కాదు, అసలు మీరు ఎంటర్టైన్మెంట్ ఇస్తారా అండి? ఎంటర్టైన్మెంట్ లో మా శ్రీదేవి డ్రామా కంపెనీ తర్వాత ఎవరైనా. వా 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 అన్న. ఈ ఓపెనింగ్ లైన్ కి ఇన్ని వాలు వస్తే ఇంకా ఎంటర్టైన్మెంట్ ఎన్ని వాలు వస్తాయో. అదే కదా. సరే, మీరు మాట ఇచ్చారు కాబట్టి మేమందరం వెయిట్ చేస్తున్నాం. మీ ఎంటర్టైన్మెంట్ ద్వారా ఆ ఓనర్ ని ఎలాగైనా సైడ్ చేయాలి. అది జరగాలంటే రష్మి మీరు ఇక్కడ, మీరు అక్కడ. ఎస్. వా. ఆది గారు, సరే అబ్బాయిలందరికీ అమ్మాయిలు నచ్చారు, కానీ అమ్మాయిలకి కూడా మీరు నచ్చాలి. అవును, నచ్చాలంటే మీ గురించి తెలియాలి కదా. వాళ్ళని చూడండి, ఆటోమేటిక్ గా మేమే నచ్చుతాం. అలా జరగదు. మిమ్మల్ని వాళ్ళని అడగడం కాదు, మేము డైరెక్ట్ గా గూగుల్ ని అడుగుతాం. గూగుల్లో మీ పేరు కొట్టిన వెంటనే ఇన్ఫర్మేషన్ ఎలాంటిది వస్తుందో చూద్దాము. ఓకే. ఆది గారు మీరు చెప్పండి, ఫస్ట్ ఎవరి గురించి తెలుసుకుందాం. జెస్సీ గారి గురించి. గూగుల్ జెస్సీ గురించి చెప్పండి. మనకంటే పెద్దవాళ్లను అన్నా అంటారు, కానీ ఇతన్ని మాత్రం అందరూ నాజరిదిన్న అంటారు. అమ్మాయిల బర్త్డే పార్టీలకి ఎక్కువగా వెళ్తుంటాడు. సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటాడు. విషయము వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుంది అనే సామెత ఇతనికి కరెక్ట్ గా సెట్ అవుతుంది. అతని హాబీస్ గోరింటాకు పెట్టుకోవడం, పేరెంటాలకు వెళ్లడం. షూ పాలిష్ లేకపోయినా బయటికి వెళ్తాడు, కానీ నెయిల్ పాలిష్ లేకపోతే మాత్రం బయటికి వెళ్ళడు. ఇష్టమైన డ్రెస్ లంగావోణి. ఇష్టమైన వారం మంగళవారం. అతని ముద్దు పేరు కూడా మంగళవారం. సో జెస్సీ, ఇప్పుడు గూగుల్ చెప్పిందంత కరెక్టేనా? అబ్సల్యూట్లీ నాట్. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎందుకుంది? అది రాంగ్ గూగుల్. ఆది గారు మీరేమంటారు? గూగుల్ రాంగ్ అంటుందా? గూగుల్ కరెక్టే, ఆ. ఇడే రాంగ్. సరే ఆది గారు, మిమ్మల్ని అడిగితే మీరు ఎవరెవరి పేర్లు చెప్తున్నారు కాబట్టి ఫస్ట్ మీ గురించి తెలుసుకుందాం. నా గురించా? మీ గురించి. గూగుల్ తల్లి, ప్లీజ్ టెల్ మీ అబౌట్ ఆది. బాబోయ్, వాడు మామూలోడు కాదురా బాబు. అందరూ నన్ను గూగుల్ తల్లి అంటుంటారు కదా, నన్ను తల్లిని చేసిందే వాడు. ఆగండి, ఇదంతా ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఆది చాలా మారాడు. పరాయి స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అతను సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూస. ఫస్ట్ హాఫే కరెక్ట్, ఈ సెకండ్ హాఫ్ శుద్ధ పూస ఇవన్నీ ఫేక్. ఇదంతా పేమెంట్ చేసి మీరు రివ్యూలు రాయించుకున్నారు. అదంతా ఏం లేదు, వచ్చి కూర్చున్న డైరెక్టర్ అలా అంటారు. అంత మంచి క్లోజ్ ఫ్రెండ్స్. అదంతా అప్పుడండి, నేను ఇప్పుడు మారిపోయానండి. ఆది గారు, అయినా మీరు అంత బ్యాడ్ గా ఉండేవారా? అప్పుడు అలా ఉండే. గూగుల్ తల్లినే తల్లి చేశారా? అంటే అప్పుడు నేను తిరిగేవాడు కూడా అలాగే ఉండేవాడు. మీ వాడే
చిచ్చి ఆయన మీకు సిగ్గులేదా? ఏమైందిరా? ఆయన పెళ్లి కాకుండా మీరు గూగుల్ తల్లిని ఎలా తల్లించేస్తారు? అలా అరుస్తున్న కాబట్టి వర్ష గురించే గూగుల్ ఏం చెప్తుంది చెప్పండి. గూగుల్ తల్లి వర్ష గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈవిడ లవర్ పేరు ఇమ్ము, అది చెప్పుకుని తింటుంది సొమ్ము. అసలు తన టాలెంట్ కి తన స్థాయికి ఈ స్టేజ్ మీద ఉండాల్సింది కాదు, ప్రొడక్షన్ లో అంట్లు తోముతూ ఉండాల్సింది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? గూగుల్ తల్లినైనా నేనే నోరు తెరిచి అడుగుతున్నాను, నాకు ఒక విషయము చెప్పండి, తను ఆడా లేక మగా? ఎందుకు అడిగానంటే ఇంతసేపు అమ్మాయిలా ఉన్న నా గొంతు అబ్బాయిలా మారిపోయింది. ప్లీజ్ దయచేసి చెప్పండి, తను ఆడా లేక మగా? మీరు ఇలాగే చేస్తే నన్ను మొన్న పార్లర్ కూడా రానివ్వలేదు. ఏమైందో తెలుసా? నేను పార్లర్ కి వెళ్తే ఒక అమ్మాయి అందంట, ఆవిడ అబ్బాయి అంట కదా, ఇక్కడ లేడీస్ పార్లర్ కి వస్తుంది ఏంటని అడిగారు. ప్రామిస్ గా నేను అమ్మాయి అని ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? నా కడియం నాకు ఇయ్యాలి. ఇది తీసుకొని ఏం చేస్తావురా? నా ఫేవరెట్ కడియం అది. ఓకే గూగుల్ తల్లి, హూ ఇస్ రోహిణి? చూడటానికి కొంచెం గంభీరంగా కనిపించినా కూడా ఎవరికీ ఎటువంటి హాని చేయదు. శాంతంగా ఉంటుంది. ఆకలేసినప్పుడు తింటుంది. నిద్ర వచ్చినప్పుడు హ్యాపీగా నిద్రపోతుంది. 2 దంతాలు, 4 కాళ్లతో భారీగా ఉండే ఏకైక జంతువు. గూగుల్ తల్లి, నేను అడిగింది రోహిణి గురించి, ఏనుగు గురించి కాదు. తన మీద ఎంతటి వర్షం పడినా తనకి స్పర్శ తెలీదు. ఎంతటి బరువు ఉన్న బండినైనా అలవోకగా లాగగలదు. పచ్చగడ్డిని ఇష్టంగా తింటుంది. గూగుల్ తల్లి, రోహిణి గురించి అడిగితే మీరు జంతువుల గురించి చెప్తున్నారు. రెండు ఒకటే. మా నాన్న పోలిక. గూగుల్ తల్లి, హూ ఇస్ మహేష్? నటన మీద తనకున్న ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీకి వచ్చి కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, హీరోగా అన్ని రంగాల్లో సక్సెస్ఫుల్ గా ఫెయిల్ అయిన ఒకే ఒక వ్యక్తి ఇతను. వీడిని ఒకప్పుడు జబర్దస్త్ మహేష్ అన్నారు, తర్వాత రంగస్థలం మహేష్ అన్నారు, మరి ఇప్పుడు మాత్రం వీడికంటే తాగుబోతు రమేష్ బెటర్ అంటున్నారు. హీరోల పక్కన చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. వీడే హీరోగా చేసి ఉన్న పేరు పోగొట్టుకున్నాడు. ఒరేయ్ మహేష్, నాకో విషయము చెప్పు. నువ్వు చేసిన నేను నా నాగార్జున అనే సినిమా ఏ థియేటర్ లో ఆడిందో చెప్పరా? కాదు మహేష్ గారు, నిజంగా మీరు ప్రమోషన్స్ కి ఎందుకు రాలేదు? అది ఊరికే ఆయన ఆ సినిమా చెయ్యలే. చేశారా? యూట్యూబ్ లో ఉంది. అంటే అందరింట్లో వాళ్ళు చూద్దామని చేసాం, జస్ట్ మా ఇంట్లో వాళ్ళు చూసారా జస్ట్. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ గురించి తెలుసుకుందామా? ఎవరు? నువ్వా? గూగుల్ కి తన గురించి చాలా తెలుసు, చాలా ఇంట్రెస్టింగ్ మనిషి అన్నమాట. కుమార్ మాస్టర్. నాకు తెలిసి కుమార్ మాస్టర్ గూగుల్ అంటే మాటలు రావనుకుంటా. మీకు తెలిసిపోయిందా? గూగుల్ తల్లి, హూ ఇస్ కుమార్ మాస్టర్? ఒరేయ్ మీకు దండం పెడతాను రా, నన్ను కొన్ని రోజులు వదిలేయమని వాడికి చెప్పండి రా. వాడు చేసే సర్చింగ్లు వెతికి చూపించలేక చచ్చిపోతున్నాను. కుమార్ మాస్టర్ ఏం సర్చ్ చేస్తున్నారు? ప్లీజ్ టెల్ ద సర్చ్ హిస్టరీ. లారీ డ్రైవర్ విత్ ధాబా ఆంటీ, సాఫ్ట్వేర్ సెక్యూరిటీ విత్ బాత్రూమ్ క్లీనర్, కొరియర్ బాయ్ విత్ కిరాణా కొట్టు ఆంటీ, పక్కింటి అంకుల్ అట్ కాలవగట్టు, అన్సీన్ వీడియోస్ ఆన్ మూన్ అండ్ స్పేస్. ఇలాంటి సర్చింగులతో టార్చర్ చేస్తున్నాడు. వాడిని మీరే ఎలాగైనా ఆపండి రా బాబు. ఏంటి కుమార్ మాస్టర్స్, మన గూగుల్ తల్లి సర్చ్ ఇంజిన్ మొత్తం ఇలాంటి ఫీడ్బ్యాక్. అదేంటి అది? పక్కింటి అంకుల్ నిన్ను కాలవగట్ట. సర్చ్ ఇంజిన్ తట్టుకోలేకపోతుందంట. అంటే కొత్త ట్రై చేస్తాను తెలుసుకోవాలని, ఏటేటి వస్తున్నాయి ట్రై చేస్తున్నారా తెలుసుకుంటున్నారా? అది తెలుసుకుంటాను. ఆ. ఆ గూగుల్ కి అడుగుతున్నాను, ఆ. ఇంకేదో చూపిస్తుంది. ఆ. సరే బాగుంది కంటిన్యూ సరే చేస్తున్నాను. మీరు ఏం ఎతకాలని చూస్తున్నారు? ఓన్లీ బిట్స్ కోసం, అంటే ఎయిర్ బిట్స్. ఎయిర్ బిట్స్ కోసం అని. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. ఏది గూగుల్? ఏ దేనికి? జనరల్ గా కుమార్ మాస్టర్ గురించి ఇంకోటి అడగాలి. హలో గూగుల్. గూగుల్ తల్లి. గూగుల్ తల్లి, ఒకసారి రష్మి గురించి చెప్పవా? సాధారణంగా యాంకర్ కి ఏ టాలెంట్ లేకపోయినా అందం ఉంటే సరిపోతుంది. కానీ అది కూడా లేని ఒకే ఒక్క యాంకర్
జనరల్ గా ఎవరి గురించైనా చెప్పాలంటే సిగ్గేస్తుంది, కానీ రష్మి గురించి చెప్పాలంటే చిరాకేస్తుంది. ఆవిడ మేకప్ వేస్తే అందాల బొమ్మ, మేకప్ తీస్తే నాకే అమ్మమ్మ. ఒక్క మాటలో చెప్పాలంటే రష్మి మాటల కంటే లోకులు కాకులు ఆంటీ మాటలే త్వరగా అర్థమవుతాయి. ఈ తొక్కలో గూగుల్ సరే, ఇంకొకటి అడగాలి. ఏంటి? ఇక పేరు కూడా చెప్పక్కర్లా, అమ్మ గురించి చెప్పరా? ఇంద్రజ గారి గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే అరుంధతి జేజమ్మ, శ్రీదేవిలో ఇంద్రజమ్మ ఇద్దరూ ఒకటే. కానీ నాకు అర్థం కాని విషయము ఏంటంటే ఆవిడ నన్ను కూడా అమ్మ అనే పిలవమంటుంది. అయినా ఆవిడను నేను ఏమీ అనను. ఏమన్నా అంటే అలుగుతారు లేదా ఏడుస్తారు. అది కాకపోతే నాకు గంట క్లాస్ పీకుతారు. నాకు ఇచ్చిందే 2 నిమిషాల సెగ్మెంట్. నాకెందుకొచ్చిన గోల? గూగుల్ తల్లి, ఇంద్రజ గారు చూడడానికి ఎలా ఉంటారు? ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసుంటారు. ఏరా ఆది ఏమంటావ్? వా అన్న, వా అన్న, వా. మరి శ్రీదేవి డ్రామా కంపెనీలో నెక్స్ట్ వచ్చి గేమ్ సెగ్మెంట్ హోలీ అంటారా బాబులో. ఈ గేమ్ గురించి తెలుసుకున్న తర్వాత ఇది గేమ్ అంటారా బాబు అని అంటారు మీరు. అసలు గేమ్ ఏంటంటే ప్రాపర్టీస్ ప్లీజ్. థ్యాంక్ యూ ఆది గారు హెల్ప్ చేయడానికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. గేమ్ వచ్చి ఇటుపక్క 2 వీల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇటువైపు అమ్మాయిల ఫోటోలు, ఇటువైపు అబ్బాయిల ఫోటోలు. ఈ అబ్బాయిల ఫోటోలు ఉన్న వీళ్ళని నేను తిప్పుతాను, అమ్మాయిల ఫోటో ఉన్న వీళ్ళని నేను తిప్పుతాను. ఎవరిద్దరి దగ్గర అయితే ఆగుద్దో వాళ్ళిద్దరు వచ్చి ఎన్వలాప్ ఉంది ఇక్కడ, వాళ్ళ ఫేవరెట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే దాని లోపల టాస్క్ ఉంది. ఆ టాస్క్ ఏముందో మీరు చేసి చూపించాలి. ఓకే ఓకే. అండ్ చూసారు కదా అక్కడ బంపర్ ఆఫర్ కూడా ఉంది. బంపర్ ఆఫర్ యువర్ చాయిస్. ఒకవేళ వీల్ అక్కడ ఆగితే అప్పుడు చెప్తా దాని పరంగా ఏం చేయాలనేది. 3, 2, 1 గో. రోహిణి అండ్ సద్దాం రండి. సరే, ఎవరు కలర్ సెలెక్ట్ చేసుకుంటారు? ఇద్దరికి ఒకటే కలర్. ఇది సద్దాంకి ఎరుపు కలర్. ఎరుపు కలర్ అక్కడ రాసింది నీకు చదవటం రాదు, నేను చదువుతాయి. ఖుషి నడుము సీను టోటల్ ఇంగ్లీష్ లో చేయాలి. నడుమెక్కడ? అక్కడే. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? ఇగో ఇక్కడ, ఇగో ఇక్కడ. రెడీ. షర్ట్ ప్యాంట్ లుంగి వాట్? సా యు సా వాట్ సా? ఇద్దరు కలిసి సావండి సావండి. వాట్ సా? వాట్ హ్యాపెండ్? షర్ట్ ప్యాంట్ లుంగి యు దేక్ ఈ దేక్ కాదే, హిందీ కాదు, ఇంగ్లీష్. యు సా మై వెస్ట్. Yes, he saw your waist, but it is waist. I saw east, not west. యు సా ఐ సా. డోంట్ యాక్ట్. 2000 years later. యు సా సా తప్ప ఇంకేం రాదా? Wait. That is looking like ring road. My eyes is very small. How can I see that? I reading book. గాలి కమింగ్. సారీ ఫ్లయింగ్. You looking like air balloon. మీ ఎయిర్ బెలూన్. You yes auntie. Turn this side. That's it. This is mop. This is mop looking like that. సిట్టు. Yes. I saw you saw. ఐసా యూసా ఏంటి ఐసు అమ్ముకుంటున్నా? You saw my waist. I saw your eyes. Yes, he saw your waist, but it is waist. You shut up. This is outer ring road of the underwear company. Outer ring road of the underwear company. Yes, I have. I don't know. Use. కూర్చొని మళ్ళీ చదువుకోండి. Yes, okay. Sittu. That is looking like drainage, ma. Please understand. You are
This is sensation of You are watching my hip. No, you hippopotamus. My hip. I know every boy is. Wait a second. What happened? This is American Emirates flight. I don't like Emirates. Okay, it's okay, no problem. Auntie. Is this hip? Hip. 24 hours you eat pop. Is this hip? Is this hip? 1 minute. I saw, he saw, you saw, you saw, I saw, he saw. You okay for me? You not okay for me. Pawan Clan, come. For you. You saw my waist. No, you get up. Waste fellow. The whole segment waste. Now you please get out from here. No, you saw my waist. Why? You also saw her waist. Yes, I am waste. That's why I look at a waste. Please go, ghost. What is this roast? Thank you so much. Ready? 3, 2, 1, go. Pandu, and it వచ్చి your choice. Your choice అంటే నా choice. రారా పండు. పండు ఎక్కడ పండుతున్నావు? టైం దొరికి ఇక్కడ పండేస్తాను. సో నా చాయిస్ వచ్చి పవిత్ర. కమ్ ప్లీజ్. సారీ, నేను రావాలనుకోవట్లేదు. ఎందుకు? నేను ఒకరికి చాయిస్ అవ్వాలనుకోవట్లేదు. ఐ డోంట్ హ్యావ్ మై పిక్చర్ ఇన్ ద. ఆల్రెడీ ఒకరికి చాయిస్ అయ్యో. నో సీరియస్లీ నేను చాలా హర్ట్ అయ్యా. దేనికి హర్ట్ అయ్యో? నిజంగా హర్ట్ అయ్యాను. చెప్పరా ఏంటి ప్రాబ్లం ఏంటి? నా ఫేస్ ఒక వాల్యూ ఉంది, కానీ అక్కడ ఎందుకు నాకు వాల్యూ లేదు నాకు అర్థం కావట్లేదు. అసలు ఇప్పుడు నువ్వు అంత ఫీల్ అవ్వడానికి ఏముంది? అదేదో ఊరికే ఫన్ గా. అంటే మిమ్మల్ని ఏమో షూటింగ్ లాస్ట్ మినిట్ కన్ఫర్మ్ చేశారేమో, అందుకే ఫోటో. అదే అక్కడ ఒక ఆప్షన్, ఇక్కడ ఒక ఆప్షన్. నేను జస్ట్ ఒక ఆప్షన్ అంతే. నాకు అసలు అలా ఉండాలనే లేదు. ఇది నాకు టెలికాస్ట్ అయిపోయినా నో ప్రాబ్లం, కానీ నేను ఇంతకుముందు చాలా ఎపిసోడ్స్ చేశాను. మీరు అందరు నాకు బాగా తెలుసు, ఇంద్రజ గారు తెలుసు, మీరు అందరు నాకు ఎంత క్లోజ్ నాకు తెలుసు. అంటే ఏంటి రీజన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా ఫోటో ఎందుకు లేదో అని నాకు అర్థం కావట్లేదు సీరియస్. ఓకే యాక్చువల్లీ కొంతమందిని మేము నిన్న కన్ఫర్మ్ చేసాము, వాళ్ళు కొంతమంది ఈ రోజు డ్రాప్ అవుట్ అయిపోయారు. అండ్ మిమ్మల్ని నిన్న రాత్రి కన్ఫర్మ్ చేశారు వీళ్ళు కాబట్టి. అండ్ ప్రాపర్టీ ఆల్రెడీ రెడీగా ఉంది, సో అందువల్ల చేంజెస్ కుదరలేదు. నువ్వు చాయిసా ఆప్షనా అనేది దట్ ఈస్ నాట్ ద థింగ్ హియర్. అసలు అది మ్యాటరే కాదు ఇక్కడ. యు ఆర్ పార్ట్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. అదే నేను అడుగుతున్నా, నా ఫోటో అక్కడ ఎందుకు ఫిట్ అవ్వలేదని. అరే బికాస్ ఆల్రెడీ ప్రాపర్టీ రెడీ ఉంది. ఎంతసేపు ఫోటో ప్రింట్ అవుట్ తీయడం. ఒక్క నిమిషం ఇడిస్తాను. ఈ కామెడీ చేసిన నేను వెళ్ళిపోతుంది. నేను కామెడీ అని చెప్పాను నేను. అసలు మిమ్మల్ని ఎవరు ఉండమన్నారు? వెళ్ళిపోండి. నువ్వు చెప్పినావు బట్ అసలు. రే పవిత్ర రారా, టాస్క్ చేయి ముందు. పవిత్ర ఈ సెగ్మెంట్ కి రావాల్సిన టాకీ వచ్చేసింది, కూర్చోండి, నో ప్రాబ్లం. కాదురా, మేము కార్డు తీయకుండానే మేము ఏదైతే అనుకున్నామో ఆ కంటెంట్ మీరు ఇచ్చేసారు మీ ఇద్దరు. అంటే పండు వల్ల ఏం యూజ్ లేదండి. యాక్చువల్గా ఈ కంటెంట్ నీకు కూడా తెలియకుండా నేను పవిత్ర రష్మి ప్లాన్ చేశాం. ఎగ్జాక్ట్లీ. దాని అసలు ప్రోమో ఫేసే కాదు, దానికి ఎందుకు ప్రోమో. చలో రెడీ. मेरा दिल खुश हुआ तुझसे प्यार हुआ, मेरा दिल खुश हुआ तुझसे प्यार हुआ. ఒరే ఏ కాన్ఫిడెన్స్ తో వచ్చావరా? అమ్మాయిని చూసావా? నాకు అదే అర్థం కావట్లేదు, ఏ యాంగిల్ లో సెట్ చేశారని. చక్రం మహిమ విచ్ కలర్? బ్రౌన్. ఓకే. ఇంద్రధనస్సులో 7 రంగులు. అరే మీకు వచ్చిన టాస్క్ ఏంటో తెలుసా? ఏమండోయ్ నాని గారు ఆ సాంగ్ విన్నావుగా, అందులో ఒక హుక్ స్టెప్ ఉంటది. ఆ స్టెప్ మీ ఇద్దరు చెయ్యాలి. బెండ్ అయ్యేది వీడు. నాకు ఒక్క సెకండ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సాయి పల్లవి గారు మీరే, నాని గారు మావాడు పులిగాడు. ఆ స్టెప్ గుర్తుంది గారే, నువ్వు ఇలా ఉండాలి. ఆవిడ బెండ్ అయ్యి నీకు ఇక్కడ వాళ్ళొద్దు, నువ్వు ఇలా వెళ్ళాలి. ఎక్కడ వాళ్ళనే నేను డిసైడ్ అవుతా, మీరు చెప్పొద్దు. సరే మాక్సిమం మీకు ఎలా కంఫర్ట్ గా ఉంటుందో చెయ్యండి. ఓకే అయితే ఓకే, లేకపోతే డిస్క్వాలిఫైడ్. ఏమండోయ్ నాని గారు అచ్చప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు అచ్చప్పండోయ్ చిన్ని గారు.
ముందు ఆ అమ్మాయిని తీసుకుని కొంచెం దూరం రారా. జరుగుతలే అన్న జరుగుతలేదని అమ్మాయిని అంటున్నావు, నువ్వు జరగాలరా. హీరో మూమెంట్ నేను చూపిస్తా. హీరోయిన్ ఇక్కడ వచ్చినప్పుడు కనీసం ఇట్లా కదలాలి. వన్స్ మోర్ రెడీ. ఏ ఉంగరాల జుట్టుతోనే ఉప్పిరంతా ఆపినవే చిన్ని మై డియర్ చిన్ని. అరే ఈ మాత్రం దానికి నువ్వు అమ్మాయిని చూడగానే ఇంద్రధనస్సులో రంగులా? నీకు ఆ సోఫా ఎల్లు కూర్చో, నీకు పడితే రంగులు ఎల్లు. ఇప్పుడు పడు. మీ ఇద్దరు చేస్తారా? మీరు చేస్తారు. లేదు లేదు ఆది గారు మీరు వైట్ అండ్ వైట్ వేసుకున్నారు, బాగుంటుంది. నేను పక్క వెళ్ళాలి కదా, అది ప్రాబ్లం. మొత్తం డొల్లే. ఏమీ లేదు డొల్లా. నాని గారు దాంట్లో హాఫ్ సిట్టింగ్ లో ఉంటారు, ఎవరు హాఫ్ సిట్టింగ్ లో ఉండట్లేదు అక్కడ. హాఫ్ సిట్టింగ్ లో అంతసేపు ఉంటే ఆ అమ్మాయి అంత వంగుతుంది, మీరు హాఫ్ సిట్టింగ్ లో కూడా కూర్చోలేరా? అంతసేపు కూర్చుంటే అమ్మాయి రెడీ. ఏ పాల బూతు దగ్గరున్నా వాలీబాల్ ఆడుతున్నా వచ్చపోయే దారిలో నిన్నే చూస్తున్నా. వచ్చిందండి వయ్యారి. ఎవరు చెప్పింది? ఎరా పులి ఇదా నువ్వు చేసేది? ఎరా ఆది డొల్ల నీదేంటమ్మా? కానీ ఆవిడ మీద వాళ్ళకుండా మీరు మీ బ్యాలెన్స్ లోనే ఉండండి, మేబీ అదే ప్రాబ్లం ఏమో. మీరు కూడా చేస్తారా? చెప్పండోయ్ చిన్ని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, చెప్పండోయ్ వన్స్ మోర్. బట్ సీరియస్లీ ఇది టాస్క్ కాదు, నా ఒక్కదానికి పనిష్మెంట్ లా ఉంది, మామూలుగా లేదు నిజంగా. ఆల్రైట్, సో థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీరందరూ ఈ సెగ్మెంట్ ని ఎంజాయ్ చేశారు. చంద్రజ గారు, ఈ గేమ్ సెగ్మెంట్ ఎలా అనిపించింది? నాకు తెలిసి ఈ గేమ్ సెగ్మెంట్ లో ది బెస్ట్ అంటే శిరీష గారు. అబ్సల్యూట్లీ. ఎంత స్పోర్టివ్ గా మ్యామ్. అండ్ బాగా హిలేరియస్ గా కామెడీ పండించిందంటే రోహిణి గారు అండ్ సదాం. థ్యాంక్ యూ గైస్. ప్రాపర్టీస్ అవుట్. ఓకే, సో మా హోలీ సెలబ్రేషన్స్ ని ఇంకాస్త కలర్ఫుల్ చేయడానికి వచ్చేస్తున్నారు ఫోక్ సింగర్స్. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ రఘు గారు అండ్ సుదేశ్ గారు. తరినానా తరినానా తని తందన నానా, తరినానా తరినానా తని తందన నానా. లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమిడి కుసుమిడి ఆనంద మల్లెపూలు దళంగా శ్రీకాకుళం దండలు చిరమంగం గుర్తులు. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బాలిక, నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బాలిక. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బాలిక, నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బాలిక. రగన్నొచ్చి పాట పాడితే నిమ్ల వచ్చి నాట్యమాడితే నారాయణరావు చప్పలేస్తే నాయుడ నుంచి మొదలెత్తే పాట మొత్తం ఊపే తర్వాయి పూసిన వంకాయ బద్ద బ్యాటరీ కళ్ళు టైకుటు ఈ గబ్బి గిబ్బి సుర్రు సుర్రు. తానానా తరినానా తని తందన నానా, తానానా తరినానా తని తందన నానా.
పిల్లి పుట్టి నా చేసిన పిల్లి బట్టి నా జింగిడి పిల్లి పెట్టి నా ఎండు గొలుసులు పెట్టి తెమ్మన్నని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నని తెమ్మన్నని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నని ఒరుట్టయ్య బుట్టో నిన్నేమా పిల్లి పుట్టి నీ శాసన పిల్లి బట్టి నీ జింగిడి పిల్లి పెట్టి నీ ఎండు గొలుసులు పెట్టి తెచ్చున్నని నీకు వెన్నెలకి చూసుకొని వచ్చున్నాని తెచ్చున్నని నీకు వెన్నెలకి చూసుకొని వచ్చున్నాని దరినా నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక Raghu and Suresh, a big round of applause for both of them, guys. మీ పర్ఫార్మెన్స్ లో అందరినీ కలిపి అసలు ఒక్క ఊపు ఊపారండి మీరు. అసలు ఆ ఎనర్జీ ఏంటి సురేష్ గారు? కొన్నిసార్లు భయం వేసింది, ఇలా నవ్వలే. చూసారు కదా మా శ్రీదేవి డ్రామా కంపెనీ హోలీ అంటారా బాబు. మీ పర్ఫార్మెన్స్ గురించి అడిగే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు పండు. ఆడి మధ్య ఇంటర్వ్యూలు చేస్తూ డాన్సులు చేసి చాలా రోజులైంది, అందుకని మొత్తం ఈ రోజు చేస్తాడు. కానీ ఈ రోజు పర్ఫార్మెన్స్ లేదా వేరే నిది? ఈ రోజు ఫుల్ రంగులాటే. సాంగ్స్ ఎక్కడి నుంచి అయినా మొత్తానికి 2 రాష్ట్రాలని ఊపారబ్బా ఈ రోజు. హోలీ స్పెషల్ మామూలుగా లేదు. మధు గారు, ఈ పండు అనే అతనికి ఎముకలు కీళ్ళు కాళ్ళు లేవా? మీలాగే లేవు. అద్భుతం. నాకు భయం నన్ను లాగుతాడని. నేను జనాలు పిలుద్దాం అనుకున్నాను సార్, కానీ ఈ వయసులో మీరు రంగు వేయలేరు కదా, అందుకే నేను పిల్లలేదు. సో మధు గారు మా పండు గురించి అయితే చెప్పారు, మరి మా సింగర్స్? సింగర్సే పాటలు మొత్తం విని సింగర్సా అంటాడేంటి? ఈ అబ్బాయిలో మంచి గ్రేస్ ఉందండి, ఫేస్ లో చాలా పైకి వెళ్తాడు అబ్బాయి. ఆయన స్టెప్స్ ఒక స్టైల్లో ఇస్తున్నాడు ఆయన. మీరు ఫోన్ లో ఇంకేదో చూసినట్టున్నారు, అసలు చూసారా సాంగ్? నాకైతే ఒకటే అనిపించింది, మీ ఇంట్లో తిట్రా ఏంట్రా అల్లరి అసహ్యంగా అక్కడ అని. మీ ఇంట్లో ఏమనరా అండి ఇంతసేపు మాట్లాడితే? ఇంట్లో అంటారు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నా. పండుగ నిజంగా పూనుగా వచ్చినట్టుంది నీలో ఈ రోజు. అతను ఎప్పుడంతేనండి. బట్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ పండు, థ్యాంక్ యూ. దట్ వాస్ రియల్లీ ఎంటర్టైనింగ్. ఆది గారు మరి మీకు ఎలా అనిపించింది? నాకు పాడుతా తీగ డి 2 కలిపి చూసినట్టు అనిపించింది. ఈ శ్రీకాకుళానికి సంబంధించిన ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. నాకే కాదు, అప్పుడప్పుడు సినిమాల్లో మన పవన్ కళ్యాణ్ గారు కూడా యూజ్ చేస్తుంటారు ఈ సాంగ్స్. వీళ్ళు అంత ఎనర్జీ ఇచ్చారనమాట మా అందరికి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇద్దరికి. ఇంద్రజ గారు ఫైనలీ యువర్ వర్డిక్ట్. మీరు నిజంగానే మట్టిలో మాణిక్యాలండి. మన పెద్దలు ఏది కూడా ఊరికే పెట్టలేదండి. ఫోక్ సాంగ్స్ ఆర్ రియల్లీ ద బ్యాక్ బోన్ ఆఫ్ మ్యూజిక్ అండి. రఘు గారు ఆల్రెడీ మనకు పరిచయం ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ మూవీస్ లో కూడా ఇంకా పైకి మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సురేష్ గారు మీరు కూడా చాలా అంటే చాలా చాలా బాగా పాడారండి. మీ ఎనర్జీ లెవెల్స్ అసలు మ్యాచ్ చేయడం చాలా కష్టం. పర్ఫార్మెన్స్ వైజ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇద్దరు చాలా చాలా బాగా చేశారు. అండ్ మై స్పెషల్ అప్రిషియేషన్ గో టు పండు. పండు నిజంగా ఇలాంటి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంకా వేరే లెవెల్లో హైలైట్ అయిందంటే అది జస్ట్ బికాస్ మీ వల్లే.
ఎందుకంటే ఇది ఎంతమందికి ఇప్పుడు రీచ్ అవుతుంది అంటే అఫ్ కోర్స్ వాళ్ళు పాడింది ఎంతో మందికి రీచ్ అవుతుంది, మిలియన్స్ లో రీచ్ అవుతుంది. దాన్ని ఇంకొంచెం పెంచింది మీ పర్ఫార్మెన్స్. చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. హోలీకి ది బెస్ట్ సూటబుల్ పర్ఫార్మెన్స్ ఈ స్టేజ్ మీద తీసుకొచ్చారు. ఏమండి శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకప్పుడు నాదే. లక్ష్మి గారు నిజంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకప్పుడు ఆయందే. ఇలా మాట్లాడడం వల్లే ఆయంది కాకుండా నంబర్ 1 బుల్షిట్ గాయ్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇద్దరు సింగింగ్ చాలా బాగా చేశా. ఎస్పెషల్లీ పండు డాన్స్ అయితే నేను చాలా బాగా చేశా. బజ్జిల్ పాప సూపర్, చాలా నచ్చిందండి, చాలా బాగా. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు అదిరింది. ఏమి చెప్పాలనుకుంటున్నారా? అవును మేడం. చెప్పండి. ఈ రోజు నిజంగా నాకు ఈ రోజు ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ వారికి అలాగే ప్రత్యేకమించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాంటి పేద కళాకారులందరినీ ఆదుకున్నందుకు, అలాగే చాలా సపోర్ట్ చేస్తున్నందుకు ఆ అన్నయ్యలందరికీ కూడా ఆదరణకి కానీ చాలా పొండానికి కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. జీవితంలో మేము వాళ్ళందరినీ లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ త్వరలో మళ్ళీ రావాలి. థ్యాంక్ యూ మేడం, తప్పకుండా. అండ్ ఆఫ్ కోర్స్ హ్యాపీ హోలీ. సో మన హోలీ సెలబ్రేషన్స్ రకరకాలుగా జరుపుకుంటాం కదా. మరి ఈ రోజు మా హోలీ సెలబ్రేషన్స్ కాస్త వెరైటీగా జరగబోతుంది. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ మన డి టీమ్.
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ఫుల్ సెటప్ లో ఏమనాలి, ఈ బ్యూటిఫుల్ బుకే పర్ఫార్మెన్స్ ఇంద్రజ గారు ఎలా అనిపించింది? హోలీలో మరి ఇంత హాట్ గా ఇంత హార్డ్ గా పర్ఫార్మ్ చేసి సెలబ్రేట్ చేస్తారు అనుకున్నారా? మీరు మన అలవాట్లు మర్చిపోతున్నారు. ఏంటి? ఆది గారు ఉన్న ఎపిసోడ్ లో ఎవరిని ఫస్ట్ అడగాలి? అది కూడా ఇట్లాంటి పర్ఫార్మెన్స్ లో. సారీ మ్యామ్. నాకైతే ఎపిసోడ్ అంతా ఈ పాటే పెడితే బాగుండేది అనిపించింది. అలా అయితే యూట్యూబ్ లో మళ్ళీ చూసుకోండి. నాకు ఈ పాట చూస్తున్నంత సేపు రంగేయాలనిపించింది. ఏంటి మీరు రంగేస్తారా? నువ్వు కనుక ఇక్కడ ఉండి నేను ఎక్కడి నుంచి నాకు ఇది కొరియోగ్రఫీ చేసింది ఎవరని తెలుసుకోవాలనిపించింది. సుదర్శన్ మాస్టర్ అసలు ఈ ఇన్నోసెంట్ ఫేస్ వెనకాల ఇలాంటి పర్ఫార్మెన్స్ వాడు 5 సార్లు వాళ్ళతో ప్రాక్టీస్ చేసి కానీ స్టేజ్ ఎక్కించడు. ఇలాంటి ఇన్నోసెంట్ ఫేస్ వెనకాల ఇంత టాలెంట్, ఇంత హుషారు, రంగు వైభవంగా ఉంది పర్ఫార్మెన్స్. ఇది చెప్పండి. అంత స్పేస్ లేదన్నా, అంత గ్యాప్ కూడా లేదు. వచ్చి మళ్ళీ గ్యాప్ బానే ఉంది, స్పేస్ కూడా బానే వచ్చాం. ఇప్పుడు కాదు, ప్రాక్టీస్ టైంలో. ఇంద్రజ గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఇన్ జనరల్ గా ఒక పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అద్దరగొట్టేశారు, చించేశారు, దుమ్ము దులిపేశారు, స్టేజ్ దద్దరెళ్ళిపోయింది, వేరే లెవెల్ అని అన్ని చెప్తారు కదా, అవన్నీ కలుపుకుంటే ఈ పర్ఫార్మెన్స్ ఇంకా అసలు చెప్పడానికి మాటలే లేవు. ఎపిటమ్ ఆఫ్ గ్రేస్, ఎపిటమ్ ఆఫ్ బ్యూటీ, ఎపిటమ్ ఆఫ్ పర్ఫెక్షన్. అస్సలు మీరు ఎలా చేశారంటే, మీరే వెళ్ళి మళ్ళీ సాంగ్ పెట్టుకొని యూట్యూబ్ లో చూసినా రే మేమా ఇలా చేసాము అని అనుకుంటారు. అంత బ్యూటిఫుల్, ఎక్కడా కూడా మధ్యలో ఆపకుండా సింగిల్ టేక్ లో ఆన్ డాట్ పర్ఫార్మ్ చేయడం అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. యూ ట్రూలీ రాక్. మరి డీ కంటెస్టెంట్స్ అంటే నేను కాదు, మీరే కదిలించారు కాబట్టి నేను అడుగుతున్నాను. నేనేం మాట్లాడలేదండి, నేను రష్మికి సమాధానం చెప్పాను, మీకు కాదు. ఆ ఎపిటమ్ ఎవరో చెప్పండి అమ్మా. ఆది గారు, ఎపిటోమ్ అంటే ద హైయెస్ట్ లెవెల్ అని అర్థం. అంతేనమ్మా, అది ఒక్కటే తెలుసుకోవాలనుకున్నాను. మరి మ్యామ్, మా డీ కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు మాత్రం ఉండాలి. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ అవర్ బ్యూటిఫుల్ గర్ల్స్ హియర్ అండ్ సుదర్శన్ మాస్టర్. సుదర్శన్ మాస్టర్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రఫీ ఆఫ్ యోర్స్. ఈ మాట కోసం 5 సంవత్సరాలు వెయిట్ చేశాను మేడం. ఈ మాట వినడానికి 5 years నుంచి కష్టపడుతున్నాం. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. హాయ్ మ్యామ్, మై సెల్ఫ్ అనుష్క. అనుష్క, మీ పేరు చెప్పండి. మరి డి ఏ సీజన్? ఆల్మోస్ట్ 10 years నుంచి యాంకర్. అనుష్క, మీ పేరు చెప్పండి అంటే. మీ పేరు, మరి డి ఏ సీజన్ లో మీరు పార్టిసిపేట్ చేశారు? హాయ్ మ్యామ్, మై సెల్ఫ్ అనుష్క. నేను D16 కంటెస్టెంట్, టైటిల్ విన్నర్. అనుష్క, యూ ట్రూలీ డిజర్వ్ దట్ టైటిల్. హాయ్ మ్యామ్, నేను గణేశ్రీ. నేను కూడా D16 కంటెస్టెంట్, రన్నర్ అప్ మ్యామ్. నేను సుదర్శన్ మాస్టర్. ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్ విన్ అవ్వలేదు. వా అన్న వా. మళ్ళీ వస్తుందేమో చూడాలి అంతే. ఇంకా ఓపిక ఉందా? మీరే ఇంత చేస్తున్నప్పుడు కొరియోగ్రాఫర్ అయితే ఏంటి, కంటెస్ట్ గా కూడా చేయొచ్చు మనం. హాయ్ మ్యామ్, మై నేమ్ ఈజ్ అపూర్వ. I'm also the contestant 16. బ్యాచ్ దిగారు. Hello ma'am, this is Tanushri. I did D13 and 14 semi-finalist. Hello ma'am, I'm Rishika. I did D14 and I'm finalist. Amazing. Thank you ladies. You girls have very bright future. ఎప్పుడో ఒక రోజు తప్పకుండా మీరు కొరియోగ్రాఫర్స్ అవుతారు. All the very best and God bless you. మరి బాబు నంబర్ 1 బుల్షిట్ గా ఎవరు? చేతులెత్తండి. మీరు ఒప్పుకుంటున్నారా మీరు బుల్షిట్ నంబర్ 1 గైస్ అని? మరి మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది అర్జున్ కళ్యాణ్? చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు అన్నిటికంటే ఆ లాస్ట్ స్టెప్ చాలా బాగా నచ్చింది. ఏది? ఫ్లవర్ ని ఒకళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం అయితే క్రేజీ థాట్. అది రోజు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కదా, అమ్మాయిలు ట్రాన్స్ఫర్ చేసుకోవడం చాలా కొత్తగా అనిపించింది అది. బట్ ఇట్ వాస్ నైస్. చాలా మంది ఆది గారు ఉన్నారు మా మధ్య. మరి పర్ఫార్మెన్స్ గురించి మీ అభిప్రాయం? నాకు కూడా లిప్ టు లిప్ పాస్ చేసిన సీనే బాగా నచ్చింది. ఇప్పుడు అర్జున్ కళ్యాణ్ అను అమ్మాయి పాస్ చేస్తారంట. రోజు కూడా రెడీగా ఉంది. నాకు వర్షతో కూడా చేయాలనుంది. సో వర్ష రండి.
డాన్స్ అన్నారు, వాళ్ళని చూస్తూ నుంచుని పోయారు. అంటే అమ్మాయిల పాట కదా, దానికి నేను ఎంత చేస్తా నేను. అబ్బాయిలు పాడేసి చించేస్తాడు, అబ్బాయిలు పాడేసి చించేస్తాడు. మీకు ఎట్లా అనిపించింది మేము చేసింది? నువ్వు ఒక్కదాని లేకపోతే ఈ అమ్మాయి చాలా బాగా చేసేది. So definitely that was an absolute mesmerizing performance. మళ్ళీ ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో మీరు మళ్ళీ తిరిగి రావాలి. Thank you so much. Thank you. Thank you. All right. మరి నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చి ఒక గేమ్ సెగ్మెంట్. మరి ఈ గేమ్ సెగ్మెంట్ లో LED మీద కొన్ని ఫోటోస్ డిస్ప్లే చేస్తారు. ఆ ఫోటోస్ బట్టి మీరు పార్ట్ ని గెస్ చేయాలి. లెఫ్ట్ వాళ్ళందరూ ఒక టీము, రైట్ వాళ్ళందరూ ఒక టీము. టీమ్ ఏ, టీమ్ బి. ఆల్ రైట్. కానీ ఈ గేమ్ స్టార్ట్ చేసే ముందు టీమ్ ఏ మీ బజర్ ఏంటి? కుర్చీ మడత పెట్టిలో కు. ఓకే. టీమ్ బి మీ బజర్ ఏంటి? మేమేదో చేసామనుకుంటారు, అది కాకుండా ఇంకేదన్నా. ఫస్ట్ ఎవరు బస్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ గెస్ చేసే ఛాన్స్ ఉంటది. ఓకే. పిక్చర్ ప్లీజ్. ఫస్ట్ టీమ్ బి బజర్ హిట్ చేశారు కాబట్టి వన్ సెకండ్ ఏ బొమ్మ చూడాలి, అందులో అన్ని ఉన్నాయి. దే ఆర్ ఆల్ కనెక్టింగ్ డాట్స్ అన్నమాట. ఆ బొమ్మలు చూసిన తర్వాత మీకు ఏ పాట గుర్తొస్తుంది? లవ్ కన్నా మాటే నిల్లు నిల్లు. అయిపోయింది బా, మేము స్టార్ట్ చేస్తున్నాం. టీమ్ బి రాంగ్ ఆన్సర్. టీమ్ ఏ ఒకవేళ రైట్ ఆన్సర్ చెప్తే వాళ్ళకి పాయింట్స్ తగ్గుతాయి. ఓకే. నందేమో నాన్నకి, సింహం మా అమ్మకి, వాహనమై మారలేదా. అది జై చిరంజీవ, జై చిరంజీవ సా. నందేమో నాన్నకి, సింహం నీ అమ్మకి, వాహనమై ఉండలేదా. ఎలకేమో తమరికి, నెమలేమో తంబికి. వన్ సెకండ్ మాకు ఇలానే అర్థం కాలేదు. అండ్ చాణక్య ప్లీజ్ కిందకి దిగండి. మీరే ఈ గేమ్ రాశారు కాబట్టి మీరు స్టేజ్ మీద ఉండకూడదు. మీరు చెప్పినప్పుడే మాకు డౌట్ వచ్చింది. అది మాకు తెలుసా బాబు. నంది నాన్న, సింహం మా అమ్మ. ఓకే. గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఒకరు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ మొహం మీద రంగు పూయొచ్చు. అది మ్యాటర్. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని గేమ్ ఆడండి. ఫస్ట్ పిక్చర్ ప్లీజ్. ఫస్ట్ టీమ్ ఏ పాట. నీ చూపులే నా ఊపిరి, ఓసారిలా చూడే చలి. రైట్ ఆన్సరా కాదా చూద్దాం. నీ చూపులే నా ఊపిరి, ఓసారిలా అమవాసనే ఉన్నా మరి, అందించవే దీపావళి. ఎందుకు చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా. ఎపిసోడ్ వచ్చిన దగ్గర నుంచి నేను రంగేస్తానయా అన్నావు కదా, ఇప్పుడే ఈ రంగు. నా కడియం నాకు ఇవ్వట్లేదు కాబట్టి వర్ష. రారా వర్ష, తేరా రంగు. ఏ సైడు? నీ చేతులతో నువ్వే ఇలా ఇలా కొంచెము. వెరీ నైస్. హ్యాపీయా? ఇంత చిన్న రంగు వేయడానికి ఎందుకురా. గర్ల్స్ కలర్ కూడా స్టేజ్ మీద వచ్చేసింది. గేమ్ చాలా సీరియస్ గా నడుస్తుంది. ఓకే రెడీ. ఎల్ఈడి ప్లీజ్. టీమ్ బి. నీ నవ్వు తెల్లదనాన్ని నాగనల్లి అప్పడిగింది. ఇవ్వద్దు. ఆన్సర్ కరెక్టా కాదా చూద్దాము. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది. యువతు. ఏమే పని పాట లేదా? ఇంట్లో తెలిస్తే ఏమనుకుంటారు మీ వాళ్ళు? టీమ్ బి ఆన్సర్ రైట్ కాబట్టి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు రంగు పూయడానికి? ఎవరు ఆదియే ఫస్ట్. మీకు ముందు రాసింది ఎవడు? ఎవరు రాశారనేది కాదు, ఎవరు పూసారనేది మెయిన్. రంగు రబ్బ రబ్బ, రంగు రబ్బ రబ్బ, రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరిసే. అంత అందమైన అమ్మాయిలు ఉన్నారు, ఎవరో ఒకరు వచ్చి నువ్వు రాసినట్టు రాస్తే ఆనందపడేవాడు కదా. అందమైన అమ్మాయిలు అడిగావు కదా. వద్దు, దండం పెడతా. దాకా తెలియక మా వాళ్ళు రంగు ఇలా అన్నారు. ఇప్పుడు మేము పాట కనిపెట్టాలి. మీ మొహం డైరెక్ట్ గా తీసుకొని ముంచి 4 సార్లు లేపిలా. ఓకే ప్రస్తుతానికి 1 పాయింట్ టు టీమ్ ఏ, 1 పాయింట్ టు టీమ్ బి. ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్.
హలో ముందు మేమన్నాం కు టీమే లడ్డు మిఠాయి నీకు రమ్యముగా తినిపిస్తా మన్నేలా తింటివిరా కృష్ణ మీకుంది ఈ రోజు రా. సరే ఆగండి, రైట్ ఆన్సరా కాదో చూద్దాము. లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తే మన్నేలా తింటివిరా కృష్ణ. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ కాబట్టి మా సైడ్ నుంచి పండుగడు సెలెక్ట్ చేసుకుంటాడు, ఆ రంగు పోస్తాడు. అంటే చిన్న చిన్న ముందు జరుగుంటాయి అన్ని మనసులో పెట్టుకోకూడదు. మా చాయిస్ మాదే. ఎవరు? వైట్. ఇంకో వైట్ డ్రెస్ పాడకూడదు, ఓకే? జాగ్రత్త. వైట్ డ్రెస్ ఎందుకండి, మాకు ఫేస్ కావాలి. మెల్లిగా మేము ఇంత దారుణంగా చాలు. హిలఫ్ హిలఫ్. ఇంత వల్గర్ గా పోయాల్సిన అవసరం లేదు. గేమ్ లాగా ఆడితే చాలు. నేను వల్గర్ ఎక్కడ పోసానండి, నాకు అర్థం కావట్లేదు. జస్ట్ రాశాను అంతే. వర్షకి వీళ్ళకి ఎలా రాసాలి అలాగే రాయొచ్చు కదా. ఎంతో ఆడ్ గా మొత్తం ఇలా రుబ్బేసి ఇలా పూసేసి ఏంటి? హోలీ అంటే అలాగే రాసుకుంటారండి, ఇలా కాదు. ఇది గేమ్ కాదు, ఇది మనం ఈవెంట్ చేయడానికి వచ్చాం. మరి ఈవెంట్ చేస్తున్నాం, మనం ఇంకేం చేస్తున్నాం? ఇక్కడ లేడీస్ కి ఎవరైనా అలా పూసారా? పర్సనల్ గా తీసుకుంటే కెమెరా ఆఫ్ అయిన తర్వాత చూసుకుందాం. నాకు ముందు కనీసం ఇలా ఇంటిమేట్ చేస్తే అర్థమవుతుంది, ఇలా ఇలా ఉంటుందంటే ప్రిపేర్డ్ గా వస్తాను నెక్స్ట్ టైం నుంచి అన్న. నేనేం చేశానన్నా? రంగు రాయడం తప్పే ఉంది. నీకు రాసినప్పుడు నువ్వేం ఫీల్ అయ్యావా ఏంటి? ఆయన అబ్బాయిలు పూసుకోవడం, మీరు అమ్మాయి పూయడం ఒకటేనా? ఆయనకి అలాగే రాశారండి అమ్మాయి. ఇప్పుడు వర్ష కూడా అలాగే రాసింది. ఏంటి నీకు అంత ఇష్టమా? వర్ష నేను ఒకటి కాదండి. వర్ష అనేముంది, శిరీషకి శిరీష అనేముంది. ఏదైనా రాయడం ఒకటే కదండి. రాయడం అనే దాంట్లో ఒక ఆర్డినెన్స్ ఉంటది. ఇష్టం వచ్చినట్టు రాయడం పూయడం కాదు. ఇష్టం నేనేం రాశాను? పండు సారీ చెప్తే అయిపోతుంది. ఎందుకు సార్ నేను తప్పు చేశానా? ఊరుకో అబ్బా, దీనికి ఆర్గ్యూ ఎందుకు? అరే ఫేస్ చేసింది నేను, రోహిణి. పండు కొంచెం లిమిట్స్ క్రాస్ చేయకుండా గేమ్ ఆడితే బాగుంటుంది. నువ్వు క్రాస్ చేసావు ఫస్ట్. ఆయనకి ఏంటి అలా రాయ ఇష్టమా? నీకేంటి ఆది మీద మోజా? ఒక అబ్బాయికి రాయడం వేరు, ఒక అబ్బాయి వచ్చి అమ్మాయికి రాయడం వేరు. రెండు ఒకటే. ఏం డిఫరెన్స్? కామన్ సెన్స్ కూడా లేదా నీకు? ఫస్ట్ నీకు లేదా? సెన్స్ లేదా? సెన్స్ లేదు. అది ఇది అని మాట్లాడితే మర్యాదగా ఉండదు. నిజంగా నీకు లేదు. నువ్వు పర్సనల్ గా వెళ్తే మర్యాదగా ఉండదు చెప్తున్నా. నీకు చేయలేస్తే నాకు లెగుస్తుంది. నువ్వు ఎందుకు వేయలేస్తే చూపిస్తున్నావు? నా మీదకి ఎందుకు వస్తున్నావు? చూసినప్పుడు చూసుకొని మాట్లాడు. ఏలెత్తి అమ్మాయి మీద ఇట్లా ఇట్లా వస్తే నువ్వు కూడా చూసుకునే చెయ్యి. ఏదైనా కూడా దొరికాడు కదా అని అక్కడ పడితే చెయ్యేసి ఇవి కాదు. హలో, ఒక అమ్మాయి అబ్బాయికి రాయడం వేరు. అమ్మాయిలా మాట్లాడు ఎందుకు? పండు, నువ్వు చెయ్యి పెట్టి ఇట్లా ఇట్లా మాట్లాడు. నువ్వు చేసే తప్పు. అమ్మాయిలా మాట్లాడు. చేతులు కట్టెత్తు నా మీద. ఇంకొకసారి కానీ చేయిస్తే మాట్లాడే ఉంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఏం చేసుకుంటావు చేసుకో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి రాననే చెప్పా. సీరియస్ వెళ్ళిపోతుంది బయటికి. నువ్వు నా ఇష్టం, నాకు రావాలనిపిస్తే వస్తా. ఇది నీదా? నేను కొట్టినా పోనీ ఇప్పుడు నేను కొట్టి చూడు చూద్దాం. అమ్మాయి అయిపోయి కాబట్టి కొట్టట్లేదు. నువ్వు అబ్బాయి అయిపోయావు కాబట్టి ఒకటి బీకా. ఓకే, సో ఈ సెగ్మెంట్ చాలా ఫన్ గా వెళ్తుంది అనుకున్నాము, కానీ కాస్త హాట్ గా మారింది కాబట్టి ఈ సెగ్మెంట్ ఇంతటితో మనం ఇంకా ఆపేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న హోలీ అంటారా బాబు క్లైమాక్స్ కి వచ్చేసాం కాబట్టి, అది గారు ఇంతకీ వాళ్ళ నాన్న ఎక్కడ? మీరు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ కి ఆయన ఎప్పుడో సైడ్ అయ్యాడు. ఇదిగో ఆయన సైడ్ అయ్యాడు. ఎలాగో వీళ్ళందరూ మాకు దొరికేశారు. వాళ్ళందరినీ పిలిస్తే మేమందరం కూడా వచ్చేస్తాం. మమ్మల్ని మీరు కలిపేస్తే అయిపోతుంది. సరే, అందరినీ పిలిచే ముందు ఇంద్రుజ గారిని ఇన్వైట్ చేద్దాము. ఓనర్ గారు రండి. హలో, మీరందరూ కూడా వచ్చేస్తే సరే, మీరు అనుకోనట్టు డాడీ సైడ్ అయిపోయారు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మమ్మల్ని కలపండి, మీరే దగ్గర ఉండి. కలపండి అంటే ఎలా కలపాలి అది కూడా మీరే చెప్పండి. సరే, ఎవరు జోడి వాళ్ళ పక్కన నుంచోండి. పరా చేసి నువ్వు స్టార్ట్ చేయి. నాకెందుకో చేసి అంకిత దగ్గరికే వస్తారనిపిస్తుంది. సరే వర్ష, సెలెక్ట్ చేసుకో. ఇది వేస్ట్, ఇది బూస్ట్, ఇది వేస్టే. ఇదే బెటర్ నాకు. ఎవరు వాడా? ఓకే డన్, అక్కడే ఉండిపోయితే. పవిత్ర, ద చాయిస్ ఇస్ యోర్స్. కమ్ ఆన్. యా,
ప్లీజ్ రా, నీకు దండం పెడతా పొరపాటును కూడా. నాకు ఇంట్రెస్ట్ లేదు బేసిక్గా. ఓకే, చాలా హైట్ ఉన్నాడు నువ్వు. ఏరా, నీకు నీతి నిజాయితీ లేదు కదా, అందుకే నేను అంటే నాకు ఇష్టం. ఇష్టమైన వస్తువుని అడు తీసుకుని వెళ్ళిపో. ఏంట్రా ఇంత హైట్ ఉన్నావు? నాకు గడ్డం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇష్టం. అడుగు, అచ్చేవారు ఉన్నాడు. యాక్చువల్గా పండుకి చెంపపై దెబ్బ తగిలితే అది నా గుండెకి దెబ్బ తగిలింది. లాక్కొని వచ్చేయాలి, అంతే లాక్కొని వచ్చేయాలి. ఆది గారు తీసుకుని వెళ్ళిపో. ఇక్కడే ఉండొచ్చు, ఇక్కడే ఉండొచ్చు. ఎవరు జంటలు వాళ్ళ దగ్గర వచ్చారు కాబట్టి ఆది గారు హ్యాపీయా? మీ ఇద్దరు లేరా ఆప్షన్ లో? ఈ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు.